అండి ఒకే ఒక్క నిమ్మకాయతో బల్లులు బొద్దింకలు పరారైపోతాయని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇంట్లో ఎక్కువగా ఎలకలు వచ్చేస్తూ ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అవి ఎలకలు లోపలికి వచ్చేసి బట్టలన్నీ పాడు చేస్తూ ఉంటాయి, వస్తువులన్నీ పాడు చేస్తూ ఉంటాయి, చాలా వరకు నష్టపోతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ చిన్న ట్రిక్తో ఎలాగా ఎలకలను అయితే పోగొట్టుకోవచ్చండి. దీనికి కావాల్సినటువంటివి నాప్కిన్ బాల్ ఉంటుంది కదండి, నాప్కిన్ బాల్ మనం ఎక్కువగా బట్టల్లో యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఎక్కువగా స్మెల్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఎక్కువగా బట్టల్లో పెట్టేస్తూ ఉంటాం కదా. ఇలా నాప్కిన్ బాల్ తీసుకుని ఒకటి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలాగే ఈ పౌడర్ని ఒక నిమ్మకాయ తీసుకొని ఒక హాఫ్ నిమ్మబద్ద పైన ఇలాగ నాప్కిన్ బాల్ పౌడర్ని దానిపైన అప్లై చేసేసి, మీకు నైట్ టైంలో ఎక్కువగా ఎలకలు ఏ ప్లేసుల్లో ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ విధంగా ఆ హాఫ్ నిమ్మబద్దని అక్కడ పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలకు కొంచెం దూరంగా పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళకి అందితే వాళ్ళు తెలియక తినేస్తారు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ విధంగా నిమ్మబద్ద పైన ఇలా నాప్కిన్ బాల్ పౌడర్ వేస్తే చాలండి, ఇంకేం అవసరం లేదు. చక్కగా వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. అంత చక్కగా వర్క్ అవుతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఎలకలకి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఏమీ లేదండి, ఒక నాప్కిన్ బాల్ తీసుకొని ఇలా ఏదైనా ఒక పేపర్ తీసుకొని పేపర్ పైన ఇలా నాప్కిన్ బాల్ అయితే దానిపైన పెట్టేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ని ఒక హాఫ్ నిమ్మబద్ద తీసుకుని దానిపైన అప్లై చేసేసి, మీకు నైట్ టైంలో ఎక్కువగా మనం భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి, ఎక్కువగా అవి వాటి దగ్గరికి వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. లేదంటే మనకి కిచెన్ ఏరియాలో కానీ లేదంటే మీకు వాష్ ఏరియాలో కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి. ఆ టైంలో మనకి ఎక్కువగా ఎలుకలు ఏ ప్లేస్లో వస్తున్నాయో మీకు తెలుసు కాబట్టి ఆ ప్లేసుల్లో ఈ విధంగా ఇలా హాఫ్ నిమ్మబద్దని పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఇలా అవి తిరిగే ప్లేస్లో వాటర్ లేకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది తిన్న తర్వాత వాటర్ తాగితే అవి చనిపోకపోగా వాటి ఘాటు స్మెల్ అనేది తగ్గిపోతుందండి. వాటర్ లేకుండా చూసుకుని ఈ విధంగా పెట్టేసుకున్నారనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. సో ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఆ టిప్స్ అయితే నేను తప్పకుండా షేర్ చేస్తానండి. సో మరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.